MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజ్ గారు. హలో అండి. సో రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో లక్ష్మి గారు మెయిల్ చేశారు రాజ్ గారు హైదరాబాద్ నుంచి. ఓకే. వంకాయ ఇంకా వెల్లుల్లి కాంబినేషన్ లో ఇగురు చేసి చూపించమని అడుగుతున్నారు. మంచి టేస్టీ డిష్ అండి కదా. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంటేనే నాకు ఎందుకు చాలా ఇష్టము. సో అదేనో వంకాయతో వంకాయ చాలా సూపర్ గా వస్తుంది, చాలా ఈజీ చేసుకోవడం. సో ఇది రోటీస్ కానీ లేదా సైడ్ డిష్ గా కానీ రైస్ తో అయినా కానీ హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో కొంచెం డ్రైగా వస్తుంది కాబట్టి మనము అలాగా దేంట్లోకైనా బాగానే వస్తుందండి. ఓకే ఓకే, మరి వంకాయ వెల్లుల్లి ఎగురు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ వెల్లుల్లి ఎగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, వెల్లుల్లి రెబ్బలు 10, పచ్చిమిరపకాయలు 5, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే సో వంకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి మనం పెట్టేసుకోవాలి. సో ఉప్పు నీటిలో వేసి పెట్టేసాను నేను. సో వెల్లుల్లి ఇది ఇగురు అనుకున్నాం కదండి. సో ఇక్కడ ఏంటంటే వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు ఈ రెండు కలిపేసి పేస్ట్ కొట్టేసుకోవాలి. మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. సో ఈ రెండు కలిపేసి కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, సో ఇలా రెడీ చేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. సో మరి పేస్ట్ లో కాకుండా కాస్త కచ్చా పచ్చగా చేసుకుంటే అక్కడక్కడ తగులుతూ కూడా మనకి బాగుంటుంది. సో ఆ ఘాట్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు దీంట్లో నూనె. ఓకే. సో ముందుగా ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు అండి. సో జస్ట్ మనకి ఒకటి పేస్ట్ రెడీ చేసుకుంటే ఇంకా అంతే, ఎక్కువ ఇదేం అక్కర్లేదు. ఎక్కువ లెంతీ ప్రాసెస్ అనేది కూడా మనకి ఏమి ఉండదు. సో చాలా ఈజీగానే చేసుకోవచ్చు. సో ఫాస్ట్ గా అయిపోతుంది. ఒకటి ఏంటంటే మనం వంకాయలు తీసుకునే కొంచెం లేతగా తీసుకుంటే మనకు డిష్ అనేది చాలా మంచి టేస్టీగా వస్తుంది, ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఓకే, సో పోపు వేగుతుంది కదా. సో దీంట్లో కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ అండి. సో ఇంగువ అనేది వాళ్ళ చాయిస్ అండి. సో ఆ ఫ్లేవర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఇంగువ లేకుండా కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో సో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం వంకాయ ముక్కలు. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అండి. సో వెల్లుల్లి కారం మనము ఫైనల్ గా యాడ్ చేసుకోవటం. కొంచెం ఈ వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత. ఓకే. సో ముందే వేసినా ఎక్కువ వేగిపోయి మళ్ళీ అది మాడిపోయే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం అప్పుడు యాడ్ చేసుకున్నాం. సో కొంచెం మగ్గాలి మనకు. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున అలోవెరా జ్యూస్ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. చిట్కా చూసారు కదా, చూద్దాం రాజ్ గారు. ఓకేనండి. ఓకేనా? ఓకేనండి. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం. ఎస్. వెల్లుల్లి అలా దంచింది అలా అందులో వేస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఆ వెల్లుల్లి ఘాటు కూడా ఇట్లాంటి ఇగుర్లకు కానీ దేనికైనా చాలా బాగా సెట్ అవుతుంది. సో జనరల్ గా ఈ పచ్చిమిర్చి అల్లం ఘాటు కలిపి చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఇట్లా వెల్లుల్లి కూడా బాగుంది కదా కాంబినేషన్. ఇదేంటి? దీంతో పాటు కొంచెం జీలకర్ర పొడి కూడా.
సో మనకి కారం అంతా కూడా ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి అండి. సో ఘాటు కొంచెం బాగా తెలియాలనుకుంటే కొంచెం ఇలా ఎండింగ్లో ఎండింగ్లో వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ స్మెల్ కొంచెం తెలుస్తూ ఉంటుంది. ముందు వేసేసుకున్నామంటే నూనెలో బాగా వేగిపోయి సో ఆ టేస్ట్ కూడా మనకు మారిపోతుంది. అండ్ పోపుకి ఎక్కువ నూనె వేసుకుంటే మాడిపోవచ్చు కూడా, కాబట్టి ఫైనల్గా యాడ్ చేసుకుంటే మనకి ఆ ఫ్రెష్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా రాజు గారు? ఓకేనండి. బా ఆహా వెల్లుల్లి. సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి పాయల్లాగా వేస్తే తీసేస్తూ ఉంటారు కదా జనరల్గా చాలా మంది కూరల్లో. అవునండి. ఇట్లా పేస్ట్ చేసుకుంటే చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తిన్నట్టుగా. ఎస్, మెయిన్గా టేస్ట్ అనేది ఎక్కువగా బయటకు వస్తుంది అన్నమాట. సో చాలా మంది కూడా ఆ పలంగా అలా వేసేస్తుంటారు. సో కొద్ది మందే కొంచెం అలా మెదిపి వేస్తుంటారు. సో ఆ మెదిపి వేయడం లేదా ఇలా పేస్ట్ లా కొంచెం కచ్చపచ్చగా చేసుకొని వేయడం కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో రెడీ. సో అన్నిటికంటే ఎక్కువగా వెల్లుల్లి ఘాటే బాగా తెలుస్తుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, సో వంకాయ వెల్లుల్లి ఇగురు రెడీ అండి. నైస్. మంచి వెల్లుల్లి గాడితో గుమగుమలాడుతోందండి ఇగురు. మరి టేస్ట్ చూసే ముందు వంకాయ వెల్లుల్లి ఇగురు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. వంకాయ వెల్లుల్లి ఇగురు తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ వెల్లుల్లి ఇగురు రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. ఎస్ అండి. ముఖ్యంగా వెల్లుల్లి ఘాట్ అనేది అంటే వంకాయకి ఏ కాంబినేషన్ అయినా బాగా సెట్ అవుతుంది. ఇట్లా సింపుల్ కాంబినేషన్స్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎస్, సో ఎక్కువగా మనం ఇంగ్రీడియంట్స్ ఏం పెద్దగా వాడలేదు, చాలా సింపుల్ గా కొద్దిగానే ఇంగ్రీడియంట్స్ వేసుకొని సూపర్ గా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, వెల్లుల్లి ఘాటుతో చాలా బాగుంది ఈ వంకాయ ఇగురు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. అప్పడాలకు పురుగు పట్టకుండా ఉండాలి అంటే అప్పడాలు నిల్వ చేసే డబ్బాలో కొద్దిగా కారం, ఇంగువ చల్లాలి. ఇలా చేసినట్లయితే అప్పడాలు పురుగు పట్టకుండా ఉంటాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఆ వంటని ఎలా చేసుకోవాలో మా షెఫ్ రాజు గారు చేసి చూపిస్తారు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ అండ్ చాలా మందికి ఫేవరెట్ స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే మైసూర్ పాక్. మరి మైసూర్ పాక్ తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు మైసూర్ పాక్ రాజు గారు. అవునండి. సో జనరల్ గా మైసూర్ పాక్ అంటే ఇంట్లో చేసుకోవడం చాలా కష్టమని అందరి ఫీలింగ్. ఎందుకంటే మనకి కరెక్ట్ గా బ్లాక్స్ రావు, లేదంటే విరిగిపోవటము, లేకపోతే టెక్స్చర్ సరిగ్గా రాదని, అంటే అగుల్లతనం అది ఉంటుంది కదా. అవునండి. సో అట్లా రాదేమో, బయట కొనుక్కున్న వాటిలాగా మనకి ఇంట్లో చేసుకోలేమేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటే కొంచెం అంటే చాలా మంది ట్రై చేసి ఆ స్టేజ్కి వచ్చి ఉంటారు. ఎందుకంటే చాలా మటుగా ముద్దగా వస్తుంది లేదా పల్చగా వచ్చేస్తుంది. కొంచెం అంటే ఏ స్టేజ్ లో దాన్ని మనం కరెక్ట్ గా డిమోల్డ్ చేసుకోవాలి అనేది అది కొంచెం చూసుకుంటే మెయిన్ అక్కడే ఉందండి, ఎండింగ్ లో. సో కొంచెం అటు ఇటుగా అయినా మనం ఇది వరకు చెప్పుకున్నట్టు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది రాకుండా ఇంట్లోనే హ్యాపీగా ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే, మరి మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఈ శనగపిండి తీసుకున్నాం కదా, సో దీన్ని నేతిలో కొంచెం వేయించుకోవాలి. అంటే కొంచెం పచ్చి వాసన పోవాలి. యాక్చువల్గా శనగపిండితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. చాలా తొందరగా అడుగు పట్టేస్తుంది, అంటే ఆ మాడిన స్మెల్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. సో కలర్ అంటే ఎక్కువ చేంజ్ అవ్వకుండా కొద్దిగా వేగిన వాసన వచ్చినప్పుడు మనకు కొంచెం ఆ కమ్మటి స్మెల్ అనేది వస్తుంది. అవును, అప్పుడు వెంటనే తీసేసుకోవచ్చు. సో ఈ స్వీట్కి కొలతలు కరెక్ట్గా చూసుకోవాలి. 1 కప్ బేసన్, 1 కప్పు పంచదార, అలాగే 1 కప్ నెయ్యి. సో నెయ్యి ఎక్కువ క్వాంటిటీ కాకుండా, అంటే కాస్ట్ అనుకుంటే మటుకు కొంచెం రిఫైండ్ ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు. సో అలా కూడా నేను ఈరోజు అలా యాడ్ చేసి చూపిస్తున్నాను. సో లేదనుకుంటే టోటల్గా నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో నేతిని అంటే ఎక్కువ వినియోగించుకోవచ్చు అనుకుంటే ఎక్కువలో వేసుకోవచ్చు. లేదు అంటే అంత నెయ్యి మన దగ్గర సడన్గా లేకపోయినా ఏమైనా కూడా ఆయిల్తో కాంపన్సేట్ చేసుకోవచ్చు అనమాట కొద్దిగా. అంటే ఇప్పుడు ఈ రేషియో అనేది మనం ఇప్పుడు 2 కప్పులు తీసుకుంటే అట్లా 2 అన్నీ కూడా ఎప్పుడు ఎంత తీసుకున్నా దానికి ఈక్వల్గా శనగపిండికి ఈక్వల్గా షుగర్ ఇంకా నెయ్యి ఉండాలి. సో అలాగే ఇటువైపు కూడా మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం అండి. సో పంచదార పాకం పెట్టేసుకుందాం. ఓకే. సో పంచదార, కొద్దిగా యాలకుల పొడి. ఇది ఎలా ముదురు పాకమా రాజుగారు? తీగ పాకం. ఓకే. ఇప్పుడు ఈ పాకంలో వేస్తే అంటే జనరల్గా పిండి అనేది ఇట్లా మనకి దగ్గరికి అలా వచ్చేస్తూ ఉంటుంది కదా రాజు గారు? వస్తుందండి. సో అది అప్పుడు మనం అంటే ఆ టెక్స్చర్ అనేది కరెక్ట్గా అట్లా చూసుకోవాలా? అది చూసుకోవాలి. దాని తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నెయ్యి అలాగే నూనె 2 వాడుతున్నాం కదా. సో వీటిని వేడి చేసి వేడిగా ఉండగానే దాంట్లో యాడ్ చేస్తూ ఉండాలి. అందుకే నాది ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తాయి కదా, గుల్లగా బాగా ఇట్లా వస్తుంది. ఎస్ అండి. రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్ ఇస్తారా? సో నెయ్యి అలాగే నూనె అండి. సో రెండింటి కూడా వేసేసి మనం వేడి చేయాలా? బేసిక్గా కొంచెం నెయ్యి చూస్తేనే జనాలందరికీ భయం వేస్తుంది. ఇంక ఇంత క్వాంటిటీలో నెయ్యి అనేసరికి అమ్ము ఇంత నెయ్యి అనుకుంటారు, కానీ ఇంకా స్వీట్స్కి కొన్ని రకాల వాటికి మరి తప్పదు. సో కొద్దిగా నూనె కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో అంటే ఈ ప్రాసెస్కి నూనె నెయ్యి కావాలా, లేకపోతే మీరు అంటే ఇందాక చెప్పినట్టు క్వాంటిటీ అలా అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, నెయ్యి అయితేనే చేసుకోవచ్చు అనేది. సో కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పు. ఓకే. సో ఆ మోల్డ్ ఇస్తారా? ఇదేంటి మైసూర్ పాకా? ఏదైనా కొంచెం ఇలా అంచులు ఉన్నది మనం సో దీంట్లో షిఫ్ట్ చేసుకుంటాం. హైట్ అనేది కూడా. ఓకే. సో దీంట్లో మనం కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసి తీసేసుకోవచ్చు. ఓకే. ఇది పాకం ఇంకొంచెం అవ్వాలా రాజు గారు? ఇంకా కొద్దిగా కావాలండి. ఓకే. సో ఎలాగో కాస్త టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కడుపులో వికారంగా తిప్పుతున్నట్లు అనిపిస్తే 2 స్పూన్ల అల్లం రసంలో 1 స్పూన్ ఉల్లి రసం కలుపుకొని తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో అది ఇటువైపు మార్చేసుకుంటాను, ఇది అటువైపు పెడతాను. కట్టేయచ్చా? ఇది కొంచెం కట్టేద్దాం, మళ్ళీ తర్వాత మళ్ళీ వేడి చేసుకోవాలి. ఓ సో అలా వదిలేటప్పుడు కొంచెం అలా తీగలా సాగాలి. లేదా జనరల్ గా కొంతమంది ఇట్లా చేతితో కూడా చూస్తూ ఉంటారు. చేతితో ఇలా అన్నప్పుడు ఈ మధ్యలో తీగలు వస్తాయి. సో కొంచెం వేస్తూ ఉండండి. ఆల్రెడీ ఆ మైసూర్ పాక్ స్మెల్ వస్తుంది నాకు. ఇప్పుడు ఇది ఇట్లా అంటే ఇది దగ్గర పడాలా రాజు గారు? దీని కొంచెం దగ్గరకు వస్తుందండి. ఓకే. ఓకే. సో కొంచెం ఉండలు లేకుండా చూసుకోవాలి. అంటే జనరల్గా కొద్దిగా ఇట్లా లూజ్ ఈ టెక్స్చర్ లోనే ఉంటుందా, లేకపోతే మనకి ఏమైనా కొంచెం దగ్గరకు వస్తుంది, మళ్ళీ హల్వా టైప్ లో అట్లా వస్తుందా? అంత దగ్గరకు వస్తుంది దీనికంటే. ఓకే. ఓకే.
ఓకే, ఇప్పుడు ఆన్ చేసేసుకున్నాం ఇది. ఓకే, సో కొంచెం పొగలు వస్తుంటాయి కదంటే బాగా ఫుల్గా హీట్ అంత వేడవ్వాలా? కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి. ఇది కట్టేనా రాజు గారు? లేదు, ఓ వేడి మీదే ఉంచాలి. వేడి మీదే ఉంచాలి. ఓహో, టఫ్ టాస్క్ అనమాట. ఓహో, ఏ భలే భలే, నాకు ఇప్పుడు అర్థమైంది. కొంచెం మరగాలి అది. అలా ఫస్ట్ సో ఇది కూడా ఆన్లోనే ఉండాలి. ఇది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మిగతాది మళ్ళీ కొద్ది కొద్దిగా అలా యాడ్ చేస్తూ పోవాలి. చూడండి ఇలా కొంచెం ఇలా. అవునవును, తెలుస్తుంది. వేయినా ఇంకొంచెం? ఇప్పుడు ఇది పొగలు వస్తున్నాయి. వేయండి. ఇంత నూనె నెయ్యి వాడుకోవడం బాగుంది. ఇది వేయటం కూడా సరదాగా ఉంది నాకు. సో ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఓకే, ఇదంతా పట్టేస్తుందా రాజుగారు? కొంచెం మిగులుతుంది. ఓకే, సో ఇక్కడ మనం స్టేజ్ అనేది చూసుకోవాలి. ఓ ఇక్కడ మనకి అది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, అది యాక్చువల్గా టెక్స్చర్ వస్తుంది. కొంచెం యాడ్ చేయండి. సో దగ్గరకు వచ్చేస్తుంది మనకు. ఇదేంటో పొంగుతోంది. ఐ మీన్ శనగపిండి కూడా ఇట్లా పఫీగా అవుతుంది. ఇంతే మైసూర్ పాక్. ఇంకొంచెం అండి. ఓకే, సో ఇంకా షిఫ్ట్ చేసేసుకోవచ్చు. దగ్గరకు వచ్చేస్తుంది, సరిపోతుందండి. కట్టేనా ఇది? ఏ మాత్రం కలపటం ఆపినా ఏమవుద్ది రాజుగారు? కింద మాడుద్ది. కలర్ అనేది చేంజ్ వస్తుంది మనకు. సో బబుల్స్ ని కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా జస్ట్ అలా లైట్ గా అలా తింపుతూ ఉండాలి. సో స్టవ్ కూడా ఆన్ లో ఉండాలి మనకు. సో అప్పుడు ఆ వేడి అనేది కూడా బాగా తగులుతుంది. చూడండి ఇలా కలర్ పట్టుకుంది. కొన్ని బ్రౌన్ మైసూర్ పాకులు ఇలా వస్తాయి అనమాట. అయితే అదే అంటే కొంచెం శనగపిండి కాబట్టి ఆ మాత్రం ఇది అవ్వకుండా ఉండదేమో. ఓకే, సో రెడీ. దాంట్లో పోసేస్తారా? ఎస్. సో దీన్ని ఎక్కువగా ఇలా నొక్కకూడదండి. సో వీలైతే ఇలా మోల్డ్ మనం కొంచెం కదిపేసుకోవాలి. సో ఇంకా దాంట్లో బుడగలు వస్తూ ఉన్నాయి. సో ఇది చల్లారడానికి, చేసిన దానికంటే కూడా చల్లారడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అవును. ఇప్పుడు ఎంత టైం పడుతుంది దీనికి? కనీసం ఒక 20 నుంచి ఒక అరగంట టైం. అంటే అప్పుడు అది మెల్లిగా అలా స్లోగా చల్లగా అవుతూ ఉంటే ఆ మధ్యలో మనకు కలర్ అనేది కొంచెం డార్కిష్ లో కనిపిస్తూ ఉంటుంది కదా. సో పై లేయర్ కింది లేయర్ మనకు కొంచెం yellowish గా ఉండి మధ్యలో ఆ నూనె ఏదైతే కొంచెం ఎక్స్ట్రాగా ఉందో అది ఇంకొంచెం లైట్ గా బర్న్ చేస్తుంది. అక్కడ కూడా ఇంకా ప్రాసెస్ స్టిల్ గా రన్నింగ్ లో ఉంది. ఓకే, సో ఆ చల్లారడానికి తర్వాత కూడా దీనికి ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూగా ఉంటుంది. సరే, ఇప్పుడు దాన్ని అలా పక్కన పెట్టేయండి. ఓకే, ఎలాగో మనము వెయిట్ చేయాలి కాబట్టి కార్వింగ్ చేసేసుకుందాం ఈలోగా. ఓకే. ఏం చేస్తున్నారు రాజు గారు? లోటస్ కొంచెం డిఫరెంట్ గా చేస్తాను. కీరా తర్వాత టొమాటో యూజ్ చేసి. ఓకే, బేస్ కట్ చేశాను. ఇది స్కిన్ కాకుండా కొంచెం లోపల వరకు కటింగ్ తీసుకుంటాను. ఇది వరకు నేను చూపించిన లోటస్లలో కొంచెం అలా పై లేయర్ కట్ చేసుకునేవాళ్ళం. 6 petals తీస్తున్నాండి. ఓకే, స్కిన్ పీల్ చేస్తున్నాను. దాని తర్వాత దీన్ని మళ్ళీ ఎడ్జెస్ కట్ చేస్తామండి. సో దీనికి కీరా స్లైస్ కూడా యాడ్ చేస్తాం. కొంచెం లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఇలా జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను. సో రెండు వైపులు కూడా సో ఇది మనకు బెంగళూరు టమాటా అయితేనే బాగా వస్తుంది. సో అంటే కొంచెం అలా పొడవుగా ఓవల్ షేప్లో ఉంటుంది. పెటల్స్ కూడా కొంచెం లెంత్ అనేది బాగా వస్తుంది మనకు. సో కీరా కొంచెం డార్క్ కలర్ ఉంటే బాగుంటుంది. సో మధ్యలో ఆ గ్రీనిష్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే, సో
సో తర్వాత వీటిని కొంచెం ఇలా బెండ్ చేసుకోవాలి. అలా కూడా బాగుంది. సో దీని తర్వాత కీరా స్లైస్ చాలా ఈజీ. ఇది జస్ట్ హాఫ్ సర్కిల్స్ చేసుకోవాలి. ఓకే. ఓకే 6 పెటల్స్ ఉన్నాయి కాబట్టి 6 స్లైసెస్. సో ఒక్కొక్క స్లైస్ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదండి, ఈ గ్యాప్ మధ్యలో వచ్చేట్టుగా పెట్టేసుకోవాలి మనం. అందుకే కొంచెం డీప్ కట్ అని చెప్పాను. సో ఈ స్లైసెస్ కూడా మనం మధ్యలో ఇలా ఇన్సర్ట్ చేసేటట్టు ఉండాలి. ఓకే. సో కొంచెం చిన్న వేరియేషన్ చేసాం. బాగుంది, చాలా బాగుంది. కొంచెం హీట్ ఉందండి ఇది. కొంచెం లైట్గా ఆరడం స్టార్ట్ అయింది. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో వేడిగా ఉంది. ఇదిగోండి. చాలా ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందా రాజు గారు? కొంచెం అంటే పైన కింద కొంచెం లైట్గా హార్డ్గా ఉంటుందండి. ఓకే. ఓకే ఒకసారి డిమోల్డ్ చేస్తుందామండి. ఓకే ఇక్కడ కొంచెం లైట్ డార్క్ వచ్చింది కదండి, ఇంకాసేపు వదిలేస్తే మనకు ఇంకొంచెం డార్కిష్గా వస్తుంది. ఓకే ఇప్పుడు ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చా? ఇది మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం చల్లారాలి. ఇది ప్లేట్లో పెట్టుకుందామా? ఎస్. సో కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశారు. మీరు కావాలంటే సన్న సన్నగా బయట కొనుక్కున్నప్పుడు ఉంటాయి కదా, అట్లా కూడా కట్ చేసుకో. సో ఇలా లైట్ డార్కిష్ అనేది వచ్చింది కదండి. సో మనం అలా వదిలేయడం వల్ల మధ్యలో ఉన్న ఆయిల్ నెయ్యి కొంచెం ఉంటుంది కదా, సో అక్కడ కొంచెం ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో మధ్యలో మనం ఎప్పుడు తీసుకున్నా మధ్యలో అనేది కొంచెం డార్క్ లో ఉంటుంది. ఓకే ఓకే. ఇది ఇప్పుడు పెద్ద అబ్జర్వ్ చేయలేదు అట్లా, ఇప్పుడు నుంచి మైసూర్ పాక్ తిన్నప్పుడు అది అబ్జర్వ్ చేయాలి ఆ మధ్యలో అలా ఉందా అనేది. ఓకే మైసూర్ పాక్ రెడీ. వావ్, చూసారు కదా, సూపర్ గా మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మైసూర్ పాక్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి శనగపిండి వేసి వేయించాలి. మరొక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన శనగపిండి వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. తర్వాత కాచిన నెయ్యిలో నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిని శనగపిండి మిశ్రమంలో వేసి కలుపుతూ దగ్గర పడినివ్వాలి. ఆపై నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని కాస్త చల్లారాక ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మైసూర్ పాక్ రెడీ. ఓకే, మరి రాజుగారి వంటలు చూసారు కదా, అండ్ మన పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు ఇవాళ వెరైటీస్ మనకి చేసి చూపించడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు త్రిపుర సుందరి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అంటే ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నా. 1 year అవుతుంది. వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము మేము. ఆయన బ్యాంక్ మేనేజర్ అనమాట. ఓకే, సో అయితే జస్ట్ 1 year ఓల్డ్ అన్నమాట మీరు హైదరాబాద్. అంతేనా? అంతే అంతే. ఓకే, హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరేంటి? నా పేరు నాగరాణి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? జెమినీ కాలనీ ముషీరాబాద్ నుంచి వచ్చానండి. ఓకే, సో ఇద్దరు కూడా రెడీ కదా వంటలు చేయడానికి? అవునండి. సో కాన్సెప్ట్ తెలుసు కదా, ఫస్ట్ నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. ఓకే. సో నేను ఏదైతే ఇస్తానో ఇది మెయిన్ బేస్ చేసుకొని మీ ఇద్దరు కూడా 2 వెరైటీస్ చేయాలి. ఓకే, సో ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే, ఓహో, కంద చేస్తారా? కార్తీక మాసం స్పెషల్ మేడం. కార్తీక మాసం స్పెషల్ నాకు తెలుసు, కానీ స్పెషల్స్ అన్ని కూడా అందరూ తినరు కదా, అందుకని అడిగా స్పెసిఫిక్ గా. చేస్తామండి. చేస్తారు. సో కంద ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సో కందతో అంటే మనం జనరల్గా చాలా తక్కువ వెరైటీస్ చేసుకుంటూ ఉంటాము. చూద్దాం మరి ఈరోజు వీడిద్దరు మనకి ఏమన్నా కొంచెం వెరైటీగా చేసి చూపిస్తారేమో. సో కంద కాబట్టి, కందతో మీరు వంటలు చేయాలి కాబట్టి నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఇది ఎందుకు అంటే,
ఫస్ట్ ఎవరు వంట చేయాలనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే నేను టైమర్ ఆన్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఫస్ట్ రెసిపీ పేరు చెప్తారో అప్పుడు నేను ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో నేను టైం ఆన్ చేస్తాను. మీ ఇద్దరు కూడా కొంచెం వెరైటీగా కందతో ఏం చేయొచ్చు ఆలోచించండి. కందతో ఏం చేయొచ్చు మీరు కూడా ఆలోచించండి. టీవీ ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా వెరైటీగా కంద పులుసు, కంద వేపుడు, కంద ఫ్రై, కంద చిప్స్ ఇట్లాంటివి చేయొచ్చు అనమాట. అంటే ఇవి నాకు తెలిసినవి, మీరు మీకు తెలిసినవి చేయొచ్చు. అని ఆలోచించారా? చెప్తారా? కందతో కందట్టు చేస్తాను. కందతో కంద అట్టు బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నైస్ నైస్. నాగరాణి గారు? కందతో ఉల్లి కూర. కందతో ఉల్లి కూర. ఓకే, మీరు కూడా రెసిపీ ఫిక్స్ అయ్యారు, కానీ ఫస్ట్ త్రిపుర గారు చెప్పారు కాబట్టి ఫస్ట్ ఆవిడతో కంద అట్టు చేయించేద్దాం. ఓకేనా? ఓకే, మరి కంద అట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కంద అట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 5, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆవు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కంద అట్టు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? త్రిపుర గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి ప్రాసెస్? మనం బియ్యం మినపప్పు అండి. 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం వేసి ఒక 3-4 అవర్స్ నానబెట్టి, జనరల్ గా ఒక పప్పుకి 2 అది మామూలు దోసకండి. దీనికి మాత్రం 1:3 అనమాట. 1:3. సో నోట్ దిస్ పాయింట్ ఆల్ ఆఫ్ యూ. మామూలు అట్టుకి ఏంటంటే మనము 1 కప్పు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకుంటాము, అదే 1:2 రేషియో. కానీ ఈ కంద అట్టుకి ఏంటంటే 1 కప్పు మినపప్పు తీసుకుంటే 3 కప్పులు బియ్యం తీసుకోవాలంట. ఓకే, సో ఇవి నానబెట్టుకుని మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కంద బాయిల్ చేసుకొని పక్క చల్లారిన తర్వాత కందలో గ్రీన్ చిల్లీస్, జీరా, జింజర్ కొంచెం కొంచెం వేసి తగినట్టుగా మిక్సీ చేసి ఆ పేస్ట్ ఇందులో కలిపి దోశ. సో కంద పేస్ట్ చేసుకోవాలి మనము. ఓకే, అక్కడ జార్ చూడండి మీ పక్కన. సో కందని కొంచెం మెత్తగా బాయిల్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అల్లం వేసుకొని తిరిగి సరిపడా గ్రీన్ చిల్లీస్. సో కారం ఎంత తింటామో దానికి తగ్గట్టుగా మీకు నచ్చినట్టుగా. సో కంద ఎలాగో కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని మనము మిర్చి ఘాటు చూసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇలా అట్టులాగా వేస్తే కంద ఉందని ఎవరికి తెలియదు కదా అందులో. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, సరిపడా కొంచెం. సో జీలకర్ర, ఉప్పు కొంచెం. ఆల్రెడీ దోస పిండిలో ఉప్పు వేసాను. ఓకే, ఇప్పుడు దీనికి సరిపడా, ఈ పేస్ట్ కి సరిపడా చాలా అంత కొంచెం వేస్తాను. అంటే మీరు బాగా తక్కువ తింటారు ఉప్పులు కారాలు. రుబ్బేయండి. ఇది మూత. ఓకే, ఇప్పుడు సరిపోయింది. కలిపిన లోపు స్టవ్ వేడి. ఓకే, సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఇదైతే చాలా సింపుల్. అంటే ఇది పాత వంట కంద? చాలా పాతదండి. ఓకే, ఇది ఎప్పుడు మీ చిన్నప్పటి నుంచి తిన్నారా ఈ అట్టు, లేకపోతే పెద్ద అయిన తర్వాత హెల్త్? లేదు, మాది ఒడిశాలో జైపూర్ అనమాట. మాకు అక్కడ చేస్తాను. ఓ, మీ మదర్ టంగ్ ఏమిటి? తెలుగే. అక్కడ ఎప్పుడో 4 ఫాదర్స్ సెటిల్ అయిపోయారు ఒడిశాలోనే. ఓహో, సో కాబట్టి ఇది ఒరిస్సాలో డిష్ అయితే? అవునండి. కంద ఎక్కువ వాడతారు ఒరియా, అంటే ఒరియా వాళ్ళు. ఓహో, జనరల్ గా అంటే మామూలుగా కందతో ఏమన్నా కూరలు అవి చేస్తే తింటారా మీ ఇంట్లో? తింటామండి, బాగా తింటాం. కార్తీక మాసం అయితే కంద ఎక్కువ తినాలని కూడా చెప్తారు. మీకు తెలుసో లేదు? అవునవును తెలుసు. అంటే కార్తీక పౌర్ణమి రోజు కూడా కంద ఉండేలాగా చూసుకుంటారు చాలా స్పెసిఫిక్ గా. సో అదే అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు బాగా తింటారు. ఉపవాసం అందరూ తినాలని ఉపవాసం ఉన్న రోజుల్లో పక్క రోజు ద్వాదశ రోజు గట్రా ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ద్వాదశ రోజు కంపల్సరీ కందకూరే వండుతాం మేమైతే. దానం ఇచ్చేటప్పుడు కూడా పంతులు గారు దానం ఇచ్చేటప్పుడు కూడా కందే పెడతాం మేము. కంద. సో కందకి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. అందరికి తెలియజెప్పాలనే. నైస్ నైస్. దీన్ని మాత్రం నూనెతో కాకుండా నెయ్యితో కాల్చుకు తింటే, అది కూడా ఆవు నెయ్యితో తింటే బాగుంటుంది. కొలెస్ట్రాల్ ఫ్రీ కాబట్టి హెల్త్ కూడా మంచిది. సో నెయ్యితో కాల్చుకోవాలి. ఆవు నెయ్యితో కాల్చుకోవాలి. ఆవు నెయ్యితో కాల్చుకోవాలి. టేస్టీగా ఉంటుంది. అయినా నెయ్యి మనం ఈ మాత్రం వాడుకోవచ్చు, రోజు వాడొచ్చండి. కొంచెం మందంగా వేసుకోవాలి. మరి పెద్దది వద్దండి, తీయడానికి కష్టంగా ఉంటది. చిన్నది వేసి తీద్దాం. ఇంతే సైజులో ఉంటుందా? నరపాలి కదా. అంటే ఇందాక మీరు అది
ఎక్కువ ఇది చేయమన్నారు కదా, అందుకని నేను అలా. అంటే మా రెగ్యులర్ దోశ అంత పలసగా వద్దన్నాను అంతే. అంతేనా? ఓకే. పెట్టారు సిమ్. మరి కొంచెం పైన వేస్తా. ఓకే. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఆమ్లెట్ అలాగో, తిన్న వాళ్ళకి ఇది ఆ రుచి వస్తుంది అనమాట. ఆ టేస్ట్ వస్తుందా? ఓ, సో అయితే మనకి వెజిటేరియన్ లో కూడా నాన్ వెజ్ ని కాంపన్సేట్ చేసేవి చాలా ఉన్నాయి అన్నమాట. ఉంటాయండి. సోయా ఒకటి, ఇది ఒకటి, అంటే ఇట్లాంటివి. ఆనియన్ బదులు క్యాబేజ్ వేసుకోవచ్చు కట్ చేసి. తిన్నాను రోజు ఆనియన్ తినని వాళ్ళకి ఇట్లాంటివన్నీ బాగా అన్ని చాలా ఉన్నాయి మీ దగ్గర ఐడియాస్. ఓకే. అంటే మేము నాన్ వెజ్ తిన్నాం, అందుకని దానికి సరిపడా ఏవి కావాలో అవన్నీ తెలుసుకుని అలాగా. నైస్ నైస్. సో మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే హౌస్ వైఫ్? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను బ్యాంక్ మేనేజర్ అండి. పేరు? గోపాలకృష్ణ. ఓకే. మేము రీసెంట్ గా వచ్చాం హైదరాబాద్ కి, వైజాగ్ నుంచి 1 year అవుతుంది వచ్చి. ఓ, సో అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందా? ఓకే ఓకే. పిల్లలు? 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ 3rd year బెంగళూరులోని. బెంగళూరు. ఓకే. చిన్న అబ్బాయి మా దగ్గర 10th class. పేర్లు ఏంటి? విజయ్ భార్గవ, పవన్ భార్గవ. ఓకే, బాగా తిప్పారండి, నేను నా మీద పడకుండా. నైస్. బాగుంది, ఇదేదో సాఫ్ట్ సాఫ్ట్ గా. మా 2 అక్కలు, మా 2 వదినలకి, మా మరదలకి అందరికి హాయ్ చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు ఎవరెవరి పేర్లు అయితే చెప్పారో త్రిపుర గారు, అదే అక్కలు, వదినలు, మరదలు, వీళ్ళందరికీ కూడా హాయ్. మా అమ్మకి, మీ అమ్మగారికి కూడా నమస్కారం. నమస్కారం కాదు, నారాయణమూర్తి గారి స్టైల్లో చెప్పాలి, వినయంగా, అభిమానంగా, ప్రేమగా. నారాయణమూర్తి స్టైల్లో. ఈ గ్యాప్ లో కాస్త బాగా ఎఫెక్షన్ చేసుకొని చివర్లో మళ్ళీ చెప్తాను. ఎందుకంటే మీరు తోస్ చేతిలో పెట్టి ఇదంతా చెప్పండి, ఎలా చెప్తాను చెప్పండి. నేను తినిన తర్వాత చెప్పండి, మీకే చెప్పాలనిపిస్తుంది. సో చూసారు కదండి, మొత్తానికి కంద అట్టు రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కంద అట్టు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో ఉడికించిన కంద ముక్కలు, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి రుబ్బి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లో ముందుగా సిద్ధం చేసుకున్న పిండి, కంద పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై అట్టులా పోసి ఆవు నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కంద అట్టు రెడీ. ఓకే, మరి కందతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో నాగరాణి గారు రెడీయా? మీరు కంద ఉల్లికూర అన్నారు కదా. ఓకే ఓకే, మరి కంద ఉల్లికూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కంద ఉల్లికూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద 200 గ్రాములు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు. వేస్తున్నానండి ఆయిల్. వేయండి. చాలండి. పోపు దినుసులు తర్వాత పోపు దినుసులు వేసాను మేడం. వేశారు. ఎండుమిర్చి వేస్తున్నాను. వేయండి. ఓకేనా? ఓకే. తర్వాత ఏం వేద్దాం? కరివేపాకు వేయండి. ఇది నేను పట్టుకుంటాను. ఓకే. అదేమిటి? ఉల్లి పేస్ట్ అండి. ఉల్లి పేస్టా, అల్లం వెల్లుల్లి పేస్టా? ఉల్లిపాయ పేస్ట్. ఉల్లి పేస్ట్. ఇందులో ఇది ఎందుకు ఎల్లో కలర్ లో ఉంది? పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయ పేస్ట్ చేశారు. సో ఇదేంటి అంటే పచ్చుల్లిపాయలు పేస్ట్ చేశారా లేకపోతే ఉడికించిన ఉల్లిపాయలు? తర్వాత కంద ముక్కలు దీంట్లో కూడా పసుపు వేసి ఉడికించారా? చాలా భద్రంగా వంట చేస్తున్నారు ఏంటండి మీరు? మీద పడుతుంది మీ శారీ ఖరాబ్. ఇదిగో ఇది ఉంది చూసారా, ఇది పడనివ్వదు. ఇది ఎందుకు పెట్టుకుంటున్నాను నేను, అందుకనే. ఓకే ఓకే. సాల్ట్ అండి. మీ కూర చాలా సౌండ్ ఎక్కువ చేస్తుంది, చాలా అల్లరి చేస్తుంది, పైకి పైకి ఎగురుతుంది. సో ఉప్పు ఆల్రెడీ బోళ్ళు పసుపు వేసారు, మళ్ళీ పసుపు వేయాలా? కలర్ కోసం అండి. ఓకే. ధనియాల పొడి, అది లైట్. ఇక్కడేమో ఉప్పు వేసారు, ఇక్కడేమో పసుపు వేసారు, ఇక్కడ ధనియాల పొడి వేసారు. ఇప్పుడు అన్ని కలిపి కలపండి సరిగ్గా. సో నాగరాణి గారు ఏంటి, మీరు ఏమైనా జాబ్ చేస్తుంటారా లేకపోతే? బ్యూటీషియన్ అండి. బ్యూటీషియన్. మళ్ళీ అది కాకుండా విసు 24 ఫ్రేమ్స్ లో యాక్టింగ్ నేర్చుకుంటున్నానండి. ఓ ఇంట్రెస్ట్ మీకు? చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఓల్డ్ సినిమాల్లో పిఎల్ నారాయణ గారు ఉంటారు కదా, ఆయన ఎవరో కాదు మా తాతగారే. ఓ, సో ఇది అలా కంటిన్యూ అయింది. 50 years ఇండస్ట్రీ. 50 years ఇండస్ట్రీ.
అయితే మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది యాక్టింగ్ లో? ఇప్పుడు వచ్చింది. ఓకే. ఇప్పుడు తర్వాత కొంచెం కారం వేయాలి. కారం. పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నారు, వేయలేదేంటి? పచ్చిమిరపకాయలు కొంచెం మధ్యలో వేద్దామని చెప్పి ఆగానండి, ఎందుకంటే ఇది పచ్చిమిరపకాయలు పెడితే టేస్ట్ అంత ఘాటు కొట్టేస్తుంది. ఓహో, అందుకోసం. ఓకే. వంటలో ఎవరి టెక్నిక్స్ వాళ్ళవి. గుంటూరు జిల్లా బాపట్ల అండి నాది, మా వారిదేమో గుంటూరు. మేము కూడా గుంటూరు అది వరకు బోల్ సార్లు వచ్చానండి ఊరించే వంట కోసం. అవునండి. మిర్చి అడిగలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా తిన్నాను, బాగా కారం కూడా పుట్టింది. ఇప్పుడు చూసుకోండి. సరిపోతుంది. అదే అంటే ఒక స్పూన్ అన్నారు కదా, కొంపతీసి ఆ స్పూన్ అంతా వేసేస్తారేమోనని. అండి ఇది పచ్చికారం కదండి. నో, ఆవిడ అలా వెయ్యరు, ఎంత కావాలో అంతే వేస్తారు. మా ప్రోగ్రామ్ చూస్తుంటారండి? చాలా ఇంట్రెస్ట్ అండి మీ ప్రోగ్రామ్. కొంచెం వాటర్ చాలా చాలా. అదేమిటి? ఇది మధ్యలో మళ్ళీ వేయాలండి. ఉల్లిపాయ పేస్టా? ఉల్లిపాయ ఉల్లి కూర కదండి. ఉల్లి. సో ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని దాన్ని ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇంకొద్దిగా లాస్ట్ దించే ముందు 10 minutes. మరి అప్పుడు పచ్చివాసన అట్లా ఏం రాదా? ఏం రాదు, నో, ఆల్రెడీ ఉడకబెట్టింది కదా కాబట్టి రాదంటారు. తర్వాత ఏం చేద్దాం? అయిపోయింది, తీసేయచ్చా? తీసేయచ్చు. కొంచెం అన్నీ కొత్తిమీర వేసారా? వేసుకోవాలి. ఈ పక్కన ఏదో పేస్ట్ పెట్టారు, ఇది వేయలేదు ఎందుకు? యూజ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో అక్కర్లేదా? ఇప్పుడు కట్టేస్తున్నాను ఇంకా. కట్టేసేయండి. ఓకేనా? ఓకే. కానీ ఇక్కడ పెట్టేయండి. ఓకే అండి, మరి కంద ఉల్లికూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కంద ఉల్లికూర తయారు చేసే విధానం: ముందుగా కంద ముక్కల్లో పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్, ఉడికించిన కంద ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కంద ఉల్లికూర రెడీ. ఓకే అండి, మరి 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి కందతో. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో కంద ఇంకా ఉల్లి కాంబినేషన్లో కర్రీ, ఓకే. ఇంకొకటేమో కంద అట్టు. సో కంద అట్టు ముందు చూసేద్దాం. బాగుందండి, చాలా సాఫ్ట్గా, అల్లం ఘాటు ఇవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. నైస్. సో ఇప్పుడు కంద ఉల్లి కూర. సో రాజు గారు, ఎలా ఉన్నాయి కందతో వెరైటీస్? సో 2 కూడా బాగున్నాయండి. సో అంటే ఇలా ఉల్లిపాయలు కొంచెం ఉడికిచ్చేసి పసుపు అది వేసి, సో అలా అంటే బేస్ లాగా తీసుకున్నారు. సో కొంచెం గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు, దీన్ని బాగానే ఉంది. అలాగే అట్టు చాలా బాగుంది. అంటే చాలా మంది కొంచెం కంద అంటే కూడా ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి మెయిన్ గా పిల్లలు కానీ, సో అలాంటి వాళ్ళకి ఇలా కలిపేసి మనం అట్లా పెట్టేసాం అనుకోండి. సో దీంట్లో ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం జీలకర్ర అవన్నీ కూడా చేశారు కదా, బాగుంది. సో ఐడియా అనేది బాగుంది. సో టేస్ట్ గా కూడా ఉంది. సో మనకు నచ్చిన చట్నీతో కానీ కారపొడితో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో జనరల్ గా అంటే అట్లాంటివి అవాయిడ్ చేయడానికి అందరూ డీప్ ఫ్రైస్ అలా ఎక్కువ చేసేసుకుంటూ ఉంటారు. దానికంటే ఇది బెటర్ ఆప్షన్. బెటర్ ఆప్షన్, హెల్దీ అండ్ టేస్టీ. రెగ్యులర్ గా ప్రతి ఇంట్లో వారంలో ఏదో ఒక రోజు చేస్తూనే ఉంటారు, అట్లు కానీ ఇవి కానీ. సో అలాంటి దాంట్లో ఇవి యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో రెండిట్లోకి ఉల్లి కాంబినేషన్ చేసిన దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. నో ప్రాబ్లం. ఓకే. సో అప్పుడప్పుడు జనరల్గా అయిపోతూ ఉంటాయి మనకి, బట్ టేస్ట్ అనేది బాగుంది. సో ఆ ఉల్లి బేస్గా తీసుకున్నారు కదా, వేయించి మీరు ఇది పేస్ట్ లా చేసుకున్నారు, చాలా బాగుంది. అంటే కందతో కాంబినేషన్ అనేది చాలా బాగా కుదిరింది, బాగుంది. సో ఈరోజు అట్టు అండి. సో త్రిపుర గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాట్యులేషన్స్. ఇలా వచ్చేసాయి. సో త్రిపుర గారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. నాగరాణి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. యూ వెల్కమ్. మా అమ్మ అందరికి చెప్తుంది, మా అమ్మాయి వస్తుంది ఈరోజు. అవునా? సో చక్కగా చూడండి, ఎంజాయ్ చేయండి, మీరు కూడా రెసిపీస్ అన్ని కూడా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
కందతో చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి.